రైతు రుణమాఫీకి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రైతే బాధలు తట్టుకోలేక ఇలా చనిపోయాడు. చనిపోయినటువంటి రైతులకు కూడా వాళ్ళు తీసుకున్న అప్పును రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేనిపోని కొర్రీలు పెట్టి లేనిపోని కండిషన్స్ నిబంధనలు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? సోనియమ్మ బర్త్డే రోజు 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. మరి సోనియమ్మ బర్త్డే అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ బర్త్డే కూడా వస్తున్నది. మరి ఇది సోనియా గాంధీ గారిని అవమానపరిచినట్ట కాదా? అంటే వాళ్ళ నాయకురాలు బర్త్డేను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమానపరుచుకున్నారు. మరి సోనియా గాంధీ గారికి తెలుసో తెలియదు. మరి మీ నాయకురాలు పేరు చెప్పి కూడా మీరు రైతుల మోసం చేసిర్రు అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అనేది రైతుల లోపల నాటకపోయింది. అది అంటే 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్లో పెట్టింది ఎంత? 26,000 కోట్ల రూపాయలు. వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? 17,000 కోట్ల రూపాయలు. అర్థం పర్థం లేదు. ఇక్కడ కూడా సంబంధం లేని విషయాలను పెట్టుకుంటూ ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అయోమయాన్ని గురి చేసి వాళ్ళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయండి, అన్ని లెక్కలు జోడించి క్రోడీకరించి చేస్తే అప్పుడు ప్రజలు ఇవన్నీ నమ్ముతారు. ఇవాళ నిజంగా మీరు రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్ల మీదకి ఆందోళన చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆడిపోసుకున్నది. ఇప్పుడు వీళ్ళు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి వీళ్ళు ఉసురు పోసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళ కార్యాచరణ మేము రూపొందిస్తున్నాం. రైతుల పక్షాన పోరాడుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి మేము పక్కా ప్లాన్ చేస్తున్నాం. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్లాన్ చేశారు. ఈ విషయంలో గ్రామ స్థాయిలో కూడా మేము మండల స్థాయిలో కూడా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అన్న ఏమంటున్నానంటే ఈ విలీనాలు అద్దె దండం పెడతా, ఇవన్నీ బంద్ చేద్దాం. నేను నిర్ణయించిన ఎవరు విలీనం ఎవరన్నారు? అదే కాంగ్రెస్ పార్టీ అంటారు, అంటే కేసీఆర్ కొడుకు అని అంటాడు. కేసీఆర్ కొడుకు ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారట ఇంతకుముందు ఏబీవీపేట కాబట్టి బీజేపీలోకి ఏమవుతాడట. మరి మీ అయ్యా కాంగ్రెస్, ఇంతకుముందు కాంగ్రెస్లో పోతాడు. నువ్వు ఎట్టుగానో నువ్వు ఎట్టుగా నాకు బీజేపీ లేదు, నాకు కాంగ్రెస్ లేదు, ఏం లేదు. నీ బతుకు ఎటు కాకుండా అయితే పో. నువ్వు ఎట్టుగానో నీకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఎట్టుగానో నువ్వు ఎటు కాకుండా అయితే నీ బతికింది. ఈ రుణమాఫీ ఏ పార్టీ తెలియతుంది? గంగలు పోతుంది, గోదావరిలో పోతుంది. ఓడొడుచుకుంటాను దాన్ని. రైతులకు కావాల్సింది రుణమాఫీ కావాలి. వాళ్ళు బాధపడుతున్నారు. ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి. 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి, స్కూటీలు ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, నోటిఫికేషన్ 30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు. వాళ్ళు ఇంత 12,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి అంటున్నారు. మరి 30,000 ఉద్యోగాలు ఏ దేశాలు ఇచ్చారు? ఇండియా, బంగ్లాదేశ్ ఇచ్చిరా, పాకిస్తాన్లో ఇచ్చిరా? నోటిఫికేషన్ అయ్యలేదు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? మరి దాని గురించి ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళ ఇల్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి అడుగుతున్నారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారు, దాని గురించి అడుగుతున్నారు ప్రజలు. ఈ పార్టీ ఆ పార్టీ ఎడుతుంది, ఆ పార్టీ ఈ పార్టీ ఎడుతుంది. మాకైతే బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. కాంగ్రెస్ పార్టీకి అవసరము. ఎందుకంటే ముఖ్యమంత్రులు కావాలని చెప్పి చాలామంది కథలు కంటున్నారు. ఎవరి వాళ్ళు మాకు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి అని చెప్పి ఎవరిది వారు సొంతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఏం చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీలను కొనుక్కోవాలి. నా సొంతంగా నా ఎంబడి ఒక 30-40 మంది ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడానికి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీలో చేరితే మా ప్రభుత్వం వస్తుందా? మాకేం అవసరం? మాకు బీఆర్ఎస్ పార్టీ చేరితే ప్లస్ అవినీతి పార్టీ, ఒక కుటుంబ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ. ఆ రెండింటికి కరెక్ట్ కలుస్తుంది, జోడి కలుస్తుంది. మేము అవినీతికి వ్యతిరేకం, మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. ఆ రెండు జోడి వాళ్ళ సిద్ధాంతాలు కానీ, వాళ్ళ ఆలోచన విధానాలు కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ, వాళ్ళ పాలనా విధాన నిర్ణయాలు కానీ అన్నీ కూడా ఏ విధంగా మోసం చేస్తారు, ఏ విధంగా మభ్య పెడతారు, మాయమాట చెప్తారో ఆ రెండింటికి జోడి పక్కా కుదురుతుంది. కాబట్టి అవి రెండు కలుస్తాయి, గ్యారంటీ కలుస్తాయి. అవి
ఇదంతా ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ప్రజలప్పుడు ఏ విధంగా వ్యతిరేకతున్నదా మంచి ఉందని తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలు ఇవి. ఆల్రెడీ ప్లాన్ సక్సెస్ అయింది. లేకుంటే ఇలా కేసీఆర్ కుటుంబాన్ని లోపటేయాలి వేసిరా అంటే కేసీఆర్ అంటే ఆయనకి ఏం తెలుసు అంటే దీనిలో అసలు విషయం ఏంటంటే ఇలా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సిట్ చేసినప్పుడు ఆ కేసులు అన్ని వీళ్ళు తిరగదోడతామన్నారు. ఒక్కర్లేదు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి పోయి ఢిల్లీలో కప్ప మంచిగా సమర్పించుకొని వచ్చినాడు. ఢిల్లీలో ఎవరిని పట్టాలి, కాంగ్రెస్ పార్టీలు అంతా లాబీ ఫుల్ పుట్టుపోటా. ఢిల్లీ పోయి ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఇచ్చి పుచ్చుకొని అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టే ఫోన్ ట్యాపింగ్ కేసు వరకు ఎక్కింది, కాళేశ్వరం కేసు అడ్రస్ లేకుండా పోయింది, డ్రగ్స్ కేసు బయటగా మాడతలేరు, ల్యాండ్ స్కామ్, శాండ్ స్కామ్, అన్ని ఏ స్కామ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతలేరు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరికి ఏమప్పని అప్పచెప్పిండ్రు, అక్కడి నుంచి ఏం ఒత్తిడి రావాలో ఒత్తిడి వచ్చింది. కాబట్టి అన్నీ అయిపోయినాయి, మాట ముచ్చట అయిపోయింది. ఇక చేరికలు మాత్రమే, కలుపుకుంటూ మాత్రమే ఉంది. ఇక మాట ముచ్చట పక్క ఢిల్లీ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అయిపోయింది, మాట ముచ్చట అయిపోయింది. నెక్స్ట్ విలీనం మాత్రమే బాకీ ఉంది. అది కూడా మంచి ముహూర్తం కోసం చూస్తున్నాడు, అది కూడా విలీనం అయిపోతుంది. ధన్యవాదాలు.